హైదరాబాద్లో సంచలనం సృష్టించిన హిల్ రిడ్జ్ విల్లాలోని వ్యాపారవేత్త ఇంట్లో భారీ బంగారం ఆభరణాలు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. యజమానులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో పనిచేసే సిబ్బంది సుమారు 7 నుంచి 8 కిలోల బంగారు ఆభరణాలు అపహరించినట్లు గుర్తించారు. 6 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఉత్తరప్రదేశ్లో 3 నిందితులను అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చారు. దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు విలువైన వస్తువుల భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తులపై మన సురక్ష కార్యక్రమం ద్వారా ప్రత్యేక నిఘా కొనసాగుతుందని వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి హిల్ రిడ్జ్ విల్లాస్ దాదాపు 20 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి హై వాల్యూ విల్లాస్ ఒక నివాస ప్రాంతం నుంచి అత్యంత విలువైన బంగారు ఆభరణాలు చోరీ కాబడినాయని తెలిసిన తర్వాత సైబరాబాద్ పోలీసులు కలవరపడ్డారు. ఇంట్లో పని వాళ్ళే చేశారు, వారు వేరే దేశానికి సంబంధించిన వాళ్ళని తెలిసిన తర్వాత ఇంకా కొంత సడన్ సర్ప్రైజ్ మరియు షాక్కి గురయ్యారు. లోకల్గా నివసించినటువంటి హోటల్ నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ హోటల్ నిర్వహిస్తున్నటువంటి వారు నేపాల్ కమ్యూనిటీ వాళ్ళందరితో సంప్రదించిన తర్వాత కైరోలి అనే జిల్లాకు సంబంధించిన వాళ్ళంటే తెలిసింది. మేము అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ పోలీసుల్ని అర్ధరాత్రి 12 దాటిన తర్వాత వారిని మేము ఫోన్ చేసి కోరడం జరిగింది. దాదాపు 2-2:30 ప్రాంతంలో మధ్యరాత్రిలో వెహికల్ ఇంటర్సెప్షన్లో వారిని ఇంటర్సెప్ట్ చేసి ఆపడం జరిగింది. ఆపి పట్టుకున్నటువంటి వాళ్ళని విచారించి వారి స్వాధీనంలో ఉన్నటువంటి నగలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఇవి మన దగ్గర నుంచి దొంగిలించబడిన వస్తువులను నిర్ధారించి కమల్ చాయ్ విమల్ చాయ్ వాళ్ళ ఇంకొక వ్యక్తి విమల్ చాయ్ వాళ్ళ చెల్లె, అంటే ఈ కమల్ చాయ్ వాళ్ళ మరదలు అనమాట, వారిని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ కూడా నిర్ధారించుకున్న తర్వాత అక్కడ లోకల్గా మనం కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు అనుమతితో జప్తు చేయబడినటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా అక్కడి లోకల్ కోర్టులో రాంపూర్ జిల్లా కోర్టులో జమ చేసిన తర్వాత కోర్టు వారి అనుమతితో ట్రాన్సిట్ వారెంట్ పైన ఈ ముగ్గురిని అక్కడనే అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ పైన ఇక్కడ తీసుకొని రావడం జరిగింది.